గట్టిగా గాంధీ భవన్లో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాష్ట్రం మొత్తం కూడా ఉచిత బస్సు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. హామీ నిలబెట్టుకున్న తర్వాత కూడా మాకు విమర్శలు తప్పలేవు. విచిత్రమైన పరిస్థితి. హామీ నిలబెడతలేము, లేట్ అవుతుందని విమర్శ చేస్తారు బీఆర్ఎస్ బీజేపీ. హామీ నిలబెట్టుకున్న తర్వాత సీట్లు దొరకలేవని మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మళ్ళీ బదలాం చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని నేను గాంధీ భవన్ మీడియా ద్వారా గమనించాలని కోరుతున్నాను. చూడండి, ప్రజాపాలన, ప్రజల వద్దలకు పాలన, ప్రజల వద్దకు అధికారులు, ప్రజల వద్దకు ప్రజాప్రతినిధులు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానము, విధి విధానాలు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి, ప్రియాంక గారి యొక్క నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు తీసుకున్న నిర్ణయంలో ప్రజాపాలనలో అంశాలు ఏమిటివి? ఒకటి, రైతు భరోసా 12,000 రూపాయలు మేనిఫెస్టో ఆ రోజు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు చెప్పింది, ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్పింది. ముఖ్యమంత్రి గారు ఈ పరిపాలనలో ఏం తీసుకున్నాడు? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటి? క్యాబినెట్ మినిస్టర్లు రైతు భరోసా 12,000 రూపాయలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే రైతు కూలీలు, అది సంవత్సరానికి 12,000 రూపాయలు. అట్లాగే ఇప్పుడు ఈ రైతు భరోసా ఈ రైతు కూలీలకు సంబంధించిన ఇరిగేషన్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. అట్లాగే కొత్త రేషన్ కార్డులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సివిల్ సప్లై మినిస్టర్, సీఎం గారు. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ శాఖ. ముఖ్యమంత్రి గారు ఈ ముగ్గురు మినిస్టర్ల యొక్క సమన్వయంతో ఈ ప్రజాపాలనలో, ప్రజా పరిపాలనలో కాంగ్రెస్ అధికారంలో ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా ఈ 4 రోజులు అన్ని గ్రామాలు, అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని మండలాల్లో గ్రామ పంచాయతీలు, అన్ని మున్సిపాలిటీలలో వార్డులు, అన్ని బస్తీలు అధికారులు కూడా పోయారు, మినిస్టర్స్ తిరుగుతున్నారు. మరి ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, అపోజిషన్ పార్టీ వాళ్ళు. ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రజా పరిపాలనలో అపోజిషన్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు అవకాశం ప్రభుత్వం కల్పించినా వాళ్ళు ఎవరు పోలేకపోయారు. కారణం ఏంటంటే ఈ 4 అంశాలు ఏవైతే రైతులు, పేదవాళ్ళ ఇళ్ళకి ఏదైతే పేదవాళ్ళకు సంబంధించిన పథకాలు ఉన్నాయో ఇవన్నిటి విషయంలో అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ యొక్క గ్రామాలలో గ్రామ సభలు ఇదంతా పోతే అక్కడ పాజిటివ్ మాట్లాడొస్తుందని వాళ్ళు ఈ యొక్క ప్రజాపాలనలో ప్రజల దగ్గర పోకుండా మీడియా ముందు చిట్చాట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. నేను బీఆర్ఎస్ పార్టీని ఒకటే అడుగుతున్నా, 9.5 సంవత్సరాలు అటు ఇటు 10 ఏళ్ళు మీరు